ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో తిరుమల స్వామి వారి మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కడిప్ లో సెలెక్ట్ అవ్వడానికి టిప్స్ ఏంటి అండ్ లక్కడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు వాళ్ళతో పాటుగా పిల్లల్ని తీసుకొని వెళ్ళవచ్చా, ఒకే భక్తుడు 2 సార్లు లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా, ఇలా శ్రీవారి భక్తులు లక్కడిప్ కి సంబంధించి అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేశారు అంటే లక్కడిప్ కి సంబంధించి మీకున్న అన్ని సందేహాలు కూడా క్లారిఫై అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టిటిడికి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. లక్కడిప్ కి సంబంధించి భక్తులు అడుగుతున్న సందేహాలలో మొదటి సందేహం, వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో మేము దర్శనంకి ఆన్లైన్ లక్కడిప్ లో సెలెక్ట్ అయ్యాము. ఇప్పుడు మొదటి గడప సేవలకి ఆన్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకుంటూ ఉంటే 180 రోజుల గ్యాప్ ఉండాలి అని మెసేజ్ వస్తుంది. మరి మేము మొదటి గడప ఆర్జిత సేవలకి ఎలా లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఎవరైతే వైకుంఠ ద్వార దర్శనంకి సంబంధించి అంటే 2025 డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులకి సంబంధించి వైకుంఠ ద్వార దర్శనం ఆన్లైన్ లక్కడిప్ లో సెలెక్ట్ అయ్యారు ఆ భక్తులు మీరు సేమ్ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి కాకుండా వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ వేరే మెయిల్ ఐడిని ఎంటర్ చేసి ఈ మొదటి గడప సేవలకి ఆన్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకుంటే రిజిస్ట్రేషన్స్ అవుతాయండి. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక భక్తులు అడుగుతున్న ఇంకొక సందేహం ఏంటి అంటే ఆన్లైన్ లక్కడిప్ ఓపెన్ అయిన టైము, క్లోజ్ అయ్యే టైంలో మాత్రమే లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అవుతామా, ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నా సెలెక్ట్ అవుతామా అని అడుగుతున్నారు. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది లక్కడిప్ అనేది బేస్డ్ ఆన్ లక్ అండి. ఇది జస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, స్వామివారి అనుగ్రహం ఉంటే తప్పకుండా సెలెక్ట్ అవుతాం. దీనికి టైం తో ఎలాంటి సంబంధం లేదు. అంటే లక్కడిప్ ఓపెన్ అయినప్పుడు, క్లోజ్ అయ్యే టైంలో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అవుతామని ఏం లేదండి. ప్రతి నెల కూడా 2 రోజుల పాటు ఆన్లైన్ లక్కడిప్ రిజిస్ట్రేషన్స్ అనే ఓపెన్ లో ఉంటాయి. ఆ 2 రోజుల్లో మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నా స్వామివారి అనుగ్రహం ఉంటే తప్పకుండా సెలెక్ట్ అవుతారు. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది జస్ట్ మనకి బేస్డ్ ఆన్ లక్ అండి, అంతేకాని టైం తో మాత్రం ఎలాంటి సంబంధం లేదు. ఇక భక్తులు అడుగుతున్న ఇంకొక సందేహం ఏంటి అంటే ఒకే పర్సన్ 2 వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయి 2 సార్లు లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఈ విధానం అంటే ఒకే పర్సన్ 2 సార్లు ఆన్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం అనేది 2 సంవత్సరాల ముందు వరకు ఉండేది. ప్రస్తుతం అయితే ఆ విధానం లేదండి. ఎందుకని అంటే మనకి గతంలో ఇండియన్స్ కి ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ ఈ 2 ఐడి ప్రూఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒకే భక్తుడు ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఓటర్ కార్డ్ ద్వారాను, ఇంకో మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఆధార్ కార్డ్ ద్వారాను 2 సార్లు లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు 2 సంవత్సరాల ముందు వరకు. కానీ ప్రస్తుతం ఇండియన్స్ కి కేవలం ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ఆప్షన్ మాత్రమే ఉంది. ఓటర్ ఐడి ప్రూఫ్ ఆప్షన్ అనేది తీసేశారు. సో మీరు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి వన్స్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయినా మీ సేమ్ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేస్తారు కదండి. సో అలా ఎంటర్ చేసి లక్కడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఈ ఆధార్ నెంబర్ తో ఆల్రెడీ మీరు లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వదు అని మీకు ఒక ఎర్రర్ మెసేజ్ అయితే చూపిస్తుంది. అంటే ఒక భక్తుడు కేవలం ఒక్కసారి మాత్రమే ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక భక్తులు అడుగుతున్న ఇంకొక సందేహం ఏంటి అంటే మేము సుప్రభాతం సేవకి ఆన్లైన్ లక్కడిప్ లో సెలెక్ట్ అయ్యాము, తోమాల అర్చన వంటి సేవలకి వచ్చే నెలలో మళ్ళీ మేము లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆన్లైన్ లక్కడిప్ లో మొత్తం 4 సేవలు ఉంటాయి. తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం, సుప్రభాతం ఇలా 4 సేవలు ఉంటాయి. ఈ 4 సేవలు కూడా మనకి లక్కడిప్ ద్వారా మాత్రమే రిలీజ్ చేస్తారు. వన్స్ ఒక్కసారి ఈ 4 సేవల్లో ఏ సేవకైనా లక్కడిప్ లో మీరు సెలెక్ట్ అయ్యారు అంటే మళ్ళీ వేరే ఏ సేవకైనా ఆన్లైన్ లక్కడిప్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 180 రోజుల గ్యాప్ అనేది ఆన్లైన్ లక్కడిప్ లో మీరు సెలెక్ట్ అయిన తేదీ నుంచి కాదండి, ఏ తేదీలో అయితే తిరుమలకు వచ్చి ఆ మొదటి గడప సేవలో పాల్గొంటారో ఆ తేదీ నుంచి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ జూలై నెలకి సంబంధించిన లక్కడిప్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఈ నెలలో ఓపెన్ చేశారు. సో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది రేపు మధ్యాహ్నం
మధ్యాహ్నం 12 గంటలకు తెలుస్తుంది. సో మీరు సెలెక్ట్ అయినట్టు రేపు మీకు అంటే ఏప్రిల్ 20వ తేదీన తెలుస్తుంది. మీకు 6 నెలల గ్యాప్ అనేది ఏప్రిల్ 20వ తేదీ నుంచి కౌంట్ కాదండి. జూలై నెలలో ఏ తేదీలోకైతే మీరు ఆ సేవకి సెలెక్ట్ అయ్యారో ఆ తేదీ నుంచి అంటే జూలై నెలలో ఆ తేదీ నుంచి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. దీనిని గమనించుకోగలరు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆన్లైన్ లక్కడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు తిరుమలకి 6 నెలల లోపు స్వామివారి దర్శనార్థం వచ్చిన సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదు. గతంలో అంటే 2025 డిసెంబర్ నెల వరకు కూడా ఆన్లైన్ లక్కడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు 6 నెలల లోపు తిరుమలకు వస్తే సిఆర్ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్ లక్కడిప్ లో మొదటి గడప సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆన్లైన్ లక్కడిప్ కి ఆఫ్లైన్ లక్కడిప్ కి కూడా టీటీడీ వారు లింక్ అప్ చేయడం జరిగింది. అంటే 2026 జనవరి నెల నుంచి ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ లక్కడిప్ లింక్ అప్ అనేది చేశారండి. ఎందుకు ఇలా చేశారు అంటే తిరుమల కొండపై సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కడిప్ లో కేవలం తిరుమలలో ఉన్నటువంటి భక్తులు అంటే ఆ రోజు స్వామివారి దర్శనార్థం తిరుమలకు వచ్చినటువంటి భక్తులు మాత్రమే ఆఫ్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆన్లైన్ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆల్రెడీ ఆ మొదటి గడప సేవలో పాల్గొని స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకుంటారు. మళ్ళీ 6 నెలల లోపు సిఆర్ ఆఫీస్ దగ్గర వాళ్ళే వచ్చి ఆఫ్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి, మిగతా భక్తులకు అవకాశం అనేది ఉండదు కదండి. సో ఈ ఆలోచన టీటీడీ వారు ఆన్లైన్ లక్కడిప్ కి ఆఫ్లైన్ లక్కడిప్ కి లింక్ అప్ చేయడం జరిగింది. దీనిని కూడా గమనించుకోగలరు. అయితే భక్తులకి ఇక్కడ ఇంకొక సందేహం కూడా ఉండొచ్చు. తిరుమలలో స్వామివారి దర్శనార్థం వచ్చినప్పుడు సిఆర్ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్ లక్కడిప్ లో మొదటి గడప సేవకి సెలెక్ట్ అయ్యాము, ఇప్పుడు మేము మా ఇంటి వద్ద నుంచి ఆన్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. ఇక్కడ గమనించుకోవాల్సింది ఆఫ్లైన్ లక్కడిప్ కి ఆన్లైన్ లక్కడిప్ కి ఎలాంటి సంబంధం లేదు, అంటే లింకప్ చేయలేదు. కేవలం ఆన్లైన్ లక్కడిప్ కి ఆఫ్లైన్ లక్కడిప్ కి మాత్రమే లింకప్ చేశారు. ఆఫ్లైన్ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు తిరిగి ఆన్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మాత్రం 6 నెలల గ్యాప్ అనేది లేదండి. మీరు ప్రతి నెలలో కూడా ఆన్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక భక్తులు అడుగుతున్న ఇంకొక సందేహం ఏంటి అంటే మే జూన్ నెలలకి సంబంధించి ఆల్రెడీ మేము అంగప్రేక్షణం సేవా టికెట్స్ కావచ్చు, 300 రూపీస్ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ టికెట్స్, కళ్యాణోత్సవం ఊంజల్ సేవ వంటి ఆర్జిత సేవలను కావచ్చు ఆల్రెడీ బుక్ చేసుకొని ఉన్నాం. ఇప్పుడు జూలై నెలకి సంబంధించి మొదటి గడప సేవలకి ఆన్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో మీరు ఆల్రెడీ బుక్ చేసుకున్న అంగప్రేక్షణం టికెట్, 300 రూపీస్ టికెట్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్జిత సేవా టికెట్ ఇవన్నీ డిఫరెంట్. లక్కడిప్ సేవా టికెట్స్ అనే వేరు. సో మీరు ఒకే రకం దర్శనం టికెట్ ని మళ్ళీ రెండోసారి బుక్ చేసుకోవాలి అంటేనే ఆ టైం గ్యాప్ అనేది వర్తిస్తుంది. వన్స్ మీరు లక్కడిప్ లో సెలెక్ట్ అయితేనే మళ్ళీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలండి. అంతేకాని వేరు వేరు దర్శనం టికెట్స్ ని మీరు బుక్ చేసుకుని ఉండి ఇప్పుడు లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ మీరు జూలై నెలకి సంబంధించి మొదటి గడప సేవలకి ఆన్లైన్ లక్కడిప్ లో సెలెక్ట్ అయ్యారు అనుకోండి, మళ్ళీ జూలై నెలలో రెండోసారి స్వామివారి దర్శనం చేసుకోవడం కోసం కళ్యాణోత్సవం ఊంజల్ సేవ వంటి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవచ్చు, అంగప్రేక్షణం సేవా టికెట్ బుక్ చేసుకోవచ్చు, వర్చువల్ సేవల ద్వారా దర్శనం బుక్ చేసుకోవచ్చు, ఇంకా 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టికెట్స్ కాబట్టి అన్ని రకాల టికెట్స్ ని ఒకే నెలకి సంబంధించి మీరు బుక్ చేసుకొని ఒకే భక్తుడు ఒకే నెలలో 7 లేదా 8 సార్లైనా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అందులో మాత్రం ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. ఇక ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది ఈ మొదటి గడప సేవలకి మేము లక్కడిప్ లో సెలెక్ట్ అయ్యాము, మాతో పాటి 12 సంవత్సరాల లోపు పిల్లల్ని తీసుకొని వెళ్ళవచ్చా అని అడుగుతున్నారు. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది టీటీడీ గైడ్ లైన్స్ ప్రకారం మొదటి గడప సేవలకి బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని అలో చేయము అని టీటీడీ వారు ఆ మొదటి గడప టికెట్ మీద మెన్షన్ చేసి ఉంటారండి. కాకపోతే ప్రస్తుతం సుప్రభాతం సేవకి 12 సంవత్సరాల లోపు పిల్లల్ని పేరెంట్స్ తో పాటు అలో చేస్తున్నారు. మిగతా సేవలు అంటే తోమాల, అర్చన, అభిషేకం, తిరుప్పావడ, మేల్చాటవస్త్రం ఇలా మిగతా సేవలకి 12 సంవత్సరాల లోపు పిల్లల్ని పేరెంట్స్ తో పాటుగా అలో చేస్తారా చేయరా అనేది అక్కడున్న టీటీడీ స్టాఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే 50-50 ఛాన్సెస్ అన్నమాట. అయితే ఈ మొదటి గడప సేవల్లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మా ఫ్యామిలీ మొత్తం 3 సార్లు సుప్రభాతం సేవలో పాల్గొన్నాం. మేము 3 సార్లు కూడా 12 సంవత్సరాల లోపు మా పాపని మాతో పాటి సుప్రభాతం సేవకి తీసుకొని వెళ్లడం జరిగిందండి. అండ్ అలాగే ఒక్కసారి స్వామివారి అభిషేకం సేవలో పాల్గొన్నాం. అభిషేకం సేవలో మేం పాల్గొన్నప్పుడు మా పాప వయసు 9 సంవత్సరాలు. అప్పుడు కూడా మా పాపని మాతో పాటుగా అభిషేకం సేవకి తీసుకొని వెళ్ళాం. అండ్ అలాగే తిరుప్పావడ సేవలో మేం పాల్గొన్నప్పుడు మా పాపకి 10వ
సంవత్సరం రన్నింగ్ లో ఉంది. అప్పుడు కూడా మా పాపని ఫ్రీగా మాతో పాటు తిరుప్పావడ సేవకు తీసుకొని వెళ్లడం జరిగింది. సుప్రభాతం కాకుండా మిగతా సేవలు అంటే తోమాల, అర్చన, అష్టదల పాద పద్మారాధనం, అభిషేకం, మేల్చాట్ వస్త్రం, ఈ సేవలన్నీ కూడా జయ విజయల గడపను దాటి లోపల స్వామివారి గర్భాలయం నుంచి వరుసగా భక్తులను కూర్చోబెట్టి నిర్వహిస్తారు. సో ఈ సేవలకి 12 సంవత్సరాల లోపు పిల్లల్ని అలో చేస్తారా చేయరా అనేది అక్కడున్న టీటీడీ స్టాఫ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. 50-50 ఛాన్సెస్. మేమైతే అభిషేకం, తిరుప్పావడ, సుప్రభాతం ఈ సేవలన్నింటికీ కూడా 12 సంవత్సరాల లోపు వయసు ఉన్న మా పాపను తీసుకొని వెళ్లడం జరిగింది. ఇక మరికొంత మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది, మేము ఈ మొదటి గడప సేవలకి ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఆన్లైన్ లక్కడిప్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు లక్కడిప్ లో ఉన్న 4 సేవలు అన్ని తేదీల్ని సెలెక్ట్ చేసుకుని అంటే సెలెక్ట్ ఆల్ సేవాస్ డేట్స్ అనే బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ శాతం ఆన్లైన్ లక్కడిప్ లో సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుందండి. అయితే ఇక్కడ భక్తులు మేము 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఇదే ప్రాసెస్ లో లక్కడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నాం, ఇంకా మేము సెలెక్ట్ కాలేదని కూడా కొంతమంది భక్తులు అడుగుతున్నారు. ఇక్కడ మనం చేయాల్సిందల్లా డిసప్పాయింట్ కాకుండా ప్రతి నెలలో కూడా ఆన్లైన్ లో సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ డేట్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే తప్పకుండా స్వామివారి అనుగ్రహంతో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. కొంతమంది భక్తులు మొట్టమొదటిసారి లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే సెలెక్ట్ అవుతారు. కొంతమంది 3 నెలలకి, కొంతమంది 4 నెలలకి, కొంతమంది 4 సంవత్సరాలకి, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కసారి స్వామివారి అనుగ్రహాన్ని బట్టి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. మనం చేయాల్సిందల్లా అన్ని సేవలు అన్ని తేదీల్ని సెలెక్ట్ చేసుకుని లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ అలాగే మీరు తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చినప్పుడు తిరుమలలో ప్రతి రోజు కూడా సిఆర్ ఆఫీస్ వద్ద ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్ లక్కడిప్ ఆర్జిత సేవా కౌంటర్స్ అనేవి ఓపెన్ లో ఉంటాయి. మీ ఆధార్ కార్డ్, మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి ఆఫ్లైన్ లక్కడిప్ లో కూడా మొదటి గడప సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ తో పోలిస్తే ఆఫ్లైన్ లక్కడిప్ లో ఈ మొదటి గడప సేవలకి ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఎందుకని అంటే ఆన్లైన్ లో దాదాపుగా ప్రతి నెల 6 నుంచి 7 లక్షల వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కానీ తిరుమలలో ఆఫ్లైన్ లక్కడిప్ లో మాత్రం ఆ రోజు తిరుమలలో స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులు అంటే తిరుమలలో ఉన్న భక్తులు మాత్రమే 50 సుప్రభాతం సేవా టికెట్స్ ఆఫ్లైన్ లక్కడిప్ లో ఉంటే 50 టికెట్స్ కి ఒక 1000 మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అట్లా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి ఎక్కువ శాతం ఆఫ్లైన్ లక్కడిప్ లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. మా ఫ్యామిలీ ఎగ్జాంపుల్ గా చెప్తే ఆన్లైన్ లక్కడిప్ లో ఈ 4 ఇయర్స్ గా ఒక్కసారి మాత్రమే సుప్రభాతం సేవకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. కానీ తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కడిప్ లో మా ఫ్యామిలీ 2 సార్లు సుప్రభాతం సేవకి, ఒకసారి అభిషేకం సేవకి, ఒకసారి తిరుప్పావడ సేవకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఆన్లైన్ లక్కడిప్ కంటే ఆఫ్లైన్ లక్కడిప్ లో ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు తిరుమలకు వచ్చినప్పుడు 1 గంట లేదా 1:30 నిమిషాల సమయాన్ని కేటాయించి మిస్ కాకుండా ఆఫ్లైన్ లక్కడిప్ లో సిఆర్ ఆఫీస్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక మరికొంత మంది భక్తులు అడుగుతున్నది, ఆన్లైన్ లక్కడిప్ ఆఫ్లైన్ లక్కడిప్ కాకుండా ఈ టికెట్స్ పొందడానికి వేరే ఏమైనా మార్గం ఉందా అని అడుగుతున్నారు. ఆన్లైన్ ఆఫ్లైన్ లక్కడిప్ కాకుండా ఇంకొక మార్గం ఉందండి. అది ఏంటి అంటే డిస్క్రిప్షనరీ కోటా అంటే రికమెండేషన్ లెటర్స్ ద్వారా ఈ టికెట్స్ పొందడం. అయితే ఈ మొదటి గడప సేవలకి హైలీ ప్రొఫైల్ రికమెండేషన్ లెటర్స్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అంటే సీఎం, డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి, టీటీడీ చైర్మన్, టీటీడీ బోర్డు మెంబర్, ఇలా హైలీ ప్రొఫైల్ విఐపి రికమెండేషన్ లెటర్స్ ని మాత్రమే ఈ మొదటి గడప సేవలకి యాక్సెప్ట్ చేయడం జరుగుతుందండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు లక్కడిప్ మొదటి గడప సేవలపై భక్తులకు ఉన్న పూర్తి సందేహాలకు సమాధానాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఇవే కాకుండా మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే ఈ వీడియోకి కామెంట్ రూపంలో తెలియజేశారు అంటే తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.